ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ సంతోషంగా ఉండాలని బాబా తరపు నుంచి కోరుకుంటున్నాను. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. వారి ఫోన్ నెంబర్ 9989113230. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం ద్వారా కూడా చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. బాబా గారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని అందించారండి. ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము. ఆ సందేశం ఏమనగా, తల్లి, నిన్ను నీడలా వెంటాడుతున్న సమస్యకు అంతం అనేది వచ్చింది తల్లి. ఒంటరిగా నువ్వు మాత్రమే విను, ఆలస్యం చేయొద్దు అని మన బాబా గారు ఈరోజు మనకి చాలా చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. బిడ్డ, జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతిలో ఉంటుంది. అంటే నీ చేతిలో ఉంటుంది. తిరిగి రావడం, పొందడం అనేది నీ చేతిలో ఉండదమ్మా. అది నమ్మకమైన, మర్యాద అయినా, ఆఖరికి ప్రేమ అయినా, చివరికి ఒకరికి అప్పుగా ఇచ్చిన డబ్బైనా సరే బిడ్డ, సెంటు పీలిస్తే మంచి సువాసన వస్తుంది కదా అని, అది తాగితే బలం వస్తుంది అనుకోవడం నీ అమాయకత్వం కదా తల్లి. అందుకే తల్లి, డబ్బు అవసరం తీర్చే వస్తువులను ఇచ్చింది కదా అని నీవు ప్రేమించే మనసులను కూడా ఇస్తుందని అనుకోవడం నీ మూర్ఖత్వమే అమ్మా. ఎందుకంటే బిడ్డ, డబ్బు నీ దగ్గర ఉంది అంటే లేని ప్రేమను కూడా నటిస్తారమ్మా నీ ముందు. వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం ఎంతైనా దిగజారుతారు. కాబట్టి తల్లి, ఎప్పుడు కూడా నీ దగ్గర డబ్బు ఉంటేనే ప్రేమ వస్తుంది అని అనుకోవడం అది తప్పు అమ్మా. డబ్బు ఉంటే మనుషులైతే వస్తారు, కానీ నిజమైన ప్రేమ అనేది ఎప్పటికీ కూడా రాదమ్మా. నీ దగ్గర డబ్బు ఉంటే అది అయిపోయేంత వరకు వారి అవసరాలు ఎన్నైతే ఉన్నాయో అవి వాడుకున్న తర్వాత నీ దగ్గర లేదు అంటే వదిలేసే రకాలు అమ్మా. కాబట్టి డబ్బు దగ్గర కొనే వస్తువులు కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులు పోగొట్టుకోవడం మంచిది కాదు. ఇది నీకు మరీ మరీ చెబుతున్నాను. నువ్వు వచ్చినప్పుడు ఏమీ కూడా తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోవు కదా. పుట్టుక చావు మధ్య మిగిలేది నీ మంచితనమే తల్లి. అందుకే అందరితో మంచిగా ఉండు. ఆ మంచితనమే నిన్ను ఎల్లప్పుడూ కూడా కాపాడుతుందమ్మా. ఎందుకంటే ఒంటరిగా వస్తావు, ఒంటరిగానే పోతావు. అది నీ చేతుల్లో ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. ఒంటరితనాన్ని నవ్వుతూ జయిస్తూ ఉండమ్మా. నీకు ఉన్న కష్టాలన్నీ ఆనందంగా ఓడించు. చివరికి ఒక్క గుండులోనైనా సరే నీవు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకో అమ్మా. నేను అలా ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా. ఈ రోజుల్లో ధనం సంపాదిస్తున్నారు, కానీ చాలామంది మనుషుల యొక్క ప్రేమలను, వాటి విలువలను కోల్పోతున్నారు. అందుకనే నీకు మరీ మరీ చెబుతున్నాను. ఈ రోజుల్లో మనిషి ఎలా ఉన్నాడో చెప్పనా తల్లి. ఒక కారు ఉంటే ఇంకో కారు కావాలని, లేదంటే ఒక సెల్ ఫోన్ ఉంటే ఇంకొక సెల్ ఫోన్ కావాలని, లేదంటే ఉన్నదానికంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ మనిషి ఎదిగే కొద్దీ అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అందుకే ఎక్కువగా నడవలేక ఎడ్ల బండిని కనిపెట్టాడు. అది సరిపోద్దని కారు కనిపెట్టాడు. ఆ తర్వాత వేగం సరిపోలేదని విమానము, బుల్లెట్ ట్రైన్ దాకా వెళ్ళారు. ఇక మనిషి ఏది కనిపెట్టినా సరే, ఇంకా ఎంతవరకు ఎక్కినా సరే, చివరకు దిగాల్సింది నేల మీదనే కదా తల్లి. నడవాల్సింది కాళ్ళతోనే కదా. ఈ జీవిత సత్యాన్ని నీవు గుర్తుంచుకోవాలి అమ్మా. నీవు ఎప్పుడు కూడా ఎవరి గురించి ఏమీ ఆశించవద్దు బిడ్డ. ఎందుకంటే ఈరోజు నీకు అన్నీ సమకూరుస్తున్నారు కదా, నీకు అవసరానికి అన్నీ ఇస్తున్నారు కదా, నీకు చెయ్యూతగా ఉంటున్నారు అని ఎప్పుడు కూడా మురిసిపోకు బిడ్డ. ఎందుకంటే నీవు నెమ్మదిగా వాళ్ళ చేతిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు అనే సంగతిని మర్చిపోవద్దు తల్లి. అందుకే ఎవరి నుంచి ఏమీ ఆశించవద్దు. ఎవరో ఏదో ఇచ్చారు అంటే అది ఎప్పుడు కూడా మురిసిపోవద్దు అమ్మ. అది తిరిగి ఏదో ఒక రూపంలో తిరిగి ఇచ్చేసాయి. అప్పుడే వారి ముందు నీవు ధైర్యంగా, నిజాయితీగా నిలబడగలవు తల్లి. సరిగ్గా నువ్వు కూడా బ్రతికి ఉన్నన్ని రోజులు కూడా రాజులాగే బ్రతకాలి. ప్రేమ, దోమ అని ఎవరికో ఒకరికి బానిసగా మారిన తర్వాత
నీ స్థానం వారి గుండెల్లో ఉంటుందని అనుకుంటున్నావు కదా బిడ్డ. అలా ఎప్పటికీ ఉండదమ్మా. వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటుందని మర్చిపోయి నీవు ఇన్నాళ్ళు కూడా బ్రతికేస్తున్నావు. నీ తల్లిదండ్రులు ఉన్నంత వరకు నీ జీవితం సాఫీగా జరిగిపోతుంది. అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది. నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. అంతేకానీ ఇద్దరూ లేకపోతే నీకు బ్రతికేమిటో తెలియవస్తుంది. కాబట్టి ఈ లోకంలో నీ మంచి కోరేవారు ఎవరున్నారు అంటే మొదటగా నీ తల్లిదండ్రులు, ఆ తర్వాత నీ సాయి తండ్రి బిడ్డ. కాబట్టి నీవు ఎప్పుడు కూడా కష్టపడి సాధించిన విజయానికే విలువ ఎక్కువగా ఉంటుంది కదా బిడ్డ. అందుకే ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉండు. ఈ సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారు బిడ్డ. ఒకటి నువ్వు సంపాదిస్తే ఓర్వలేని వారు ఉంటారు. 2 నువ్వు ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు కూడా ఉంటారు. ఎందుకంటే కొందరు నీవు మంచిగా బ్రతికితే అబ్బా! తనకి ఏంటి, వాడికేంటి బాగా డబ్బు ఉంది, బ్రతికితే వాడిలాగా బ్రతకాలి అంటారు. అదేమీ లేకుంటే చులకనగా చూసి ఖాళీగా ఉన్నావని నవ్వుకుంటూ ఉంటారు. అందుకే బిడ్డ, నీవు ఈ సమాజం గురించి అస్సలు పట్టించుకోవద్దు. నీవు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో. ఆ లక్ష్యం పైనే దృష్టి పెట్టు. శ్రమపడు. నీవు చేయవలసిన పని తర్వాతే ఎవరైనా అనుకొని దానిపైనే శ్రమ పెట్టు. ఎన్ని అడ్డంకాలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఎన్ని వచ్చినా సరే ఆ పనిని ఆపకుండా ముందుకు వెళుతూ ఉండు తల్లి. నీకు ఈ సాయి తండ్రి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. బిడ్డా, నీవు మనిషిగా పుట్టడం గిట్టడం నీ చేతుల్లో లేదు కదా. బ్రతికినన్ని రోజులు ఎలా బ్రతకాలి అనేది మాత్రమే నీ చేతిలో ఉంటుంది. కాబట్టి బిడ్డ, నీవు ఎప్పుడు కూడా బ్రతకాలి అంటే రేపు నీవు పోయాక నలుగురి దృష్టిలో మంచిగా మెలిగిపోవాలి. అలా బ్రతకాలి. నలుగురు వచ్చి పిడికెడు మట్టి వేసేలా బ్రతకాలి బిడ్డ. కానీ నీవు బ్రతికినన్ని రోజులు కూడా మట్టి కొట్టుకుపోతావురా అని నలుగురిలో తిట్టించుకుంటూ మాత్రం ఎప్పుడు కూడా బ్రతకవద్దు బిడ్డ. ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అని అంటారు. బ్రతికి ఉంటే ఇంకా పోలేదా అని అంటున్నారు ఈ సమాజం. అయితే రేపు అనేది చూస్తావో లేదో తెలియని బ్రతుకులకి పగలు, కక్షలు, పంతాలు ఎందుకు చెప్పు బిడ్డ. అందుకే ఎవరు ఏది అన్నా సరే పట్టించుకోవద్దు. నీ పనిని నీవు చేసుకొని పోతూ ఉండు. నలుగురితో సంతోషంగా ఆనందంతో ఉంటూ బిడ్డ. ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఒక్కడివే చెయ్యి తల్లి. అప్పుడే అది నీ జీవితానికి నీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఇంకొక భాగస్వామితో నీవు చేరావంటే ఏదో ఒక మనస్పర్ధలు వచ్చి నీ జీవితం అనేది నరకప్రాయం అవుతుంది బిడ్డ. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నిన్ను ఎవరైతే ఏడిపించారో, నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారి అందరికీ కూడా బుద్ధి చెప్పే బాధ్యత నాది బిడ్డ. కాబట్టి నీవు దేని గురించి చింతపడకు. దేనికి కూడా భయపడవద్దు. ధైర్యంగా ఉండు. నీకు ఈ సాయి తండ్రి ఉన్నాడు కదా, నీకు దిగులు లేకుండా చేస్తాను, సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందించారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.